నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించారు. ఆయన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులలో కొన్ని పరిశీలించగా వేదాయపాళెంకి చెందిన ఓ వ్యక్తిని పోలీస్ కాలనీకి చెందిన పి శివయ్య అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసినట్టు ఫిర్యాదు చేశారు. 15 లక్షల రూపాయలు నగదు తీసుకుని 2 ప్రాంతాలలో ఉద్యోగం వచ్చిందని నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలిచ్చి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు అన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, కావలి డీఎస్పీ పి శ్రీధర్, ఎస్బీ1 సిఐ వెంకటేశ్వరరావు, ఎస్బీ2 సిఐ శ్రీనివాస్ రెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ రాజారావు, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.